అయిపో మహామంత్రి డెలివరీకి వచ్చారు లేదు మీరు. మేము హీరోలు. వీళ్ళ చిన్నవారు ఎవరు పెద్దవారు ఎవరు? అంటే నేను పెద్దవాడు సూర్యచంద్రరాజు, నా తమ్ముడు చిన్నవాడు ధరణిచంద్రరాజు కదా. ఏపు చిన్నోడు నువ్వు పెద్దోడు. టిప్పు సుల్తాన్ సిద్ధాంతము నేను సుఖపట్ట పెట్టను. పెట్టదు. సలాం చేయలేదా? అది అలాంటిది వాడు నా సొంత మీదలో సప్పరమేసి చేపలు అమ్ముకునే పడవ. అట్లా గప్పు చేపలు అమ్మేవాడికి సరే అట్లా గప్పు చేపలు అమ్మేవాడికి అది కొట్టేదానికి దగ్గరికి రమ్మన్నలా నువ్వు. అసౌమరా ఈ మాట మరొక మీరు ఆత్మ తెలుపము. సరేలే రాపా చైతన సుల్తాన్ రా మందిరికి. మహామంత్రి అయి పింగాడు చెప్పినాడు. చుక్కుపట్టు ఆయన పెట్టడు సూర్యకెత్తి సలాం చేయడు. సూర్యుడికెత్తి సలాం చేయడు. సరే అట్లా నా సంత వీధిలో చప్పరమేసుకునే పడవ, అంగడి వీధిలో చప్పరమే చాకలు అమ్ముకునే పడవ. అట్లా చెప్పిందే అయిపట్టి చెప్పిందే. ఓ ఇంగాడు చెప్పినాడు మురగమాలలో చెప్పులెత్తిపోయే పడవ. అది కాకుంటే పని చేలూరు సరకాల్లో కళాశాల కడుక్కునే పడవ. మహామంత్రి ఆయనను ఈ రాజులు చూడగా చాలా సమాధుల మీద నిద్రపోయే పడవ. ఏమి ఈ నడవ లాభం చేస్తాడవంట? ఎవరు అవల్లో కాదు నిద్ర వచ్చేసి కానీ అవి నిద్ర వస్తే ఎవరు పడుకోలేదు. మాండ్లకి పడుకోపోయి సమాధుల మీద పడుకో. ఏమి లేదులే నువ్వు మాట్లాడవచ్చా. ఏం నిమ్మ పిల్ల చేష్టలు పై సమాధుల మీద పడుకొని వీటిలంతా ಮತ್ತೆ గబ్బు ఎగిరిచ్చా అన్నాడు. ఈ రాజులు చూడగా చాలా వెరవేగుతున్నారు కదా. సరే వీళ్ళ పౌరుషము అయితే ఇప్పేమందినేమే ప్యాంటు నువ్వు చూస్తారంటివా? వాళ్ళ పౌరుషము వాళ్ళ బల పరాక్రమం. అయితే అయ్యా రాజులారా, నేటి దిరుమల నాటి వారి కచేరికి వచ్చిన కారణమేమి? అయినా నీ మహనాడు చావలసిన కారణము. ఓహో అలనాడు జాబులు పంపిన కొరకై. అవును ఈనాడు నా గురాన్ని బట్టి సవారీగా వచ్చినానికి వచ్చినారు కదా. అవునయ్యా టిప్పు సుల్తాన్. గురాన్ని బట్టి సవారీగా వేస్తే సరే నేను ఇచ్చే బహుమతి ఏమో తెలుసు కూడదా? అవి ఎటువంటి బహుమతులు ఒక్కసారి తెలుపమయ్యా. ఆలకించబోయే తెలుపము. మరి గురాన్ని బట్టి ఆ సవారీ చేస్తే రాజులారా మీరు ఏ బయట కోట మైదాపురమో నీలముల తాను నా కూతురు నా పట్టపురాన్ని అయ్యా రాజులారా, అయ్యో టిప్పు సుల్తాన్. నా గురాన్ని బట్టి సవారీగా వేస్తే సరే హైదరాబాద్ మైదాపురము 4 రాజ్యాల ఒక రాజ్యము. అవును నేను వెక్కే గురుము నేను పట్టే కత్తి. అవునయ్యా. ఇది నా చాలక నా కూతురు పట్టపురాన్ని బలా వినామతో వ్యూహం చేసి మీ అంట పంపుతున్నాయా రాజులారా? తమ్ముడు ధరణిచంద్రరాజా వింటున్నాము మీద మాటలు. అయ్యా రాజులారా, ఏమి నా బహుమతులు తెలపగా పక్కా పక్కా మని కిలా కిలామని నవ్వుతున్నారు కదా. ఒక్కవేళ నా గురాన్ని పట్టలేక సోలిపోతే ఓరి పడమా నేను వేసే శిక్షలముగా తెలుసు కూడదా మీకు? అవి ఎటువంటి శిక్షలు ఒక్కసారి ఆలకించము.
సోలిపోతే సరే ఆకుబెడలు లాకబెడలు వేసి కీళ్ళ సక్కిలు వేసి ఇంకా 3 ఏళ్ళ ముచ్చకైతికి మరి 4 ఏళ్ళ నల్లకైతికి ఆహా. 7 ఏళ్ళ వెండికైతికి 10 ఏళ్ళ పాతికైతికి తప్పక 12 ఏళ్ళ లకాబులు కసిన రాజు చల్ మరికైతే మేరా అమ్మకి చెప్పన్న పడబో పళ్ళకో బాగా మన నిన్నట్ల సైతాన్ కాదు కైతల ఉండేకి మేము నిన్నట్ల హందాడి కాదు నువ్వు సత్త మీద ఇలా చెప్పరమే నువ్వు కసుబుర్రాని మేపుకొని నీకు ఖైదుగా సీతాపడవు నువ్వు ఎంత గుర్రాన్ని మేపు ఉన్నావో ఇప్పుడు చూసాము మేము నీ మధ్యన మొత్తమల్లత్తమనేది మరణము చేసాము మేము రేటి పుస్తకాల ఖైదు మేర మగతి మరి మనం కోపకాల మేము నీ ఎట్లా సైతారు కదా మేము ఖైదులు ఉండేకి లేక నీ ఎట్లా హంటాడు కదా మేము ఖైదులు ఉండేకి నువ్వు సత్త మీద సప్పరమేసి శాపలకు కూడా పడవరాని కసు గుర్రాన్ని మేపుకొని ఖైదు కాసినావా నువ్వు ఎట్లా గుర్రాన్ని మేపుడు ఇప్పుడే చూసాము కాక అదే విధముగా నీ ముసలమాతలతో మధ్యాహ్నం తొలగుతుందా నీ మధ్యాహ్నం తొలగుతుందా వీళ్ళు ముగ్గురులో ఎవరన్నా ఒకరన్నా చచ్చిపోతారా నీ పొద్దు గెలిచిపోతారు అది ఆ, మేమే గెలిచేది మీరే గెలిచారు చెప్తాను ముస్లిమాల తలెత్తు